ఏదైతే బెంగాల్లో కోల్కతా హాస్పిటల్లో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో అన్ని ఆసుపత్రులు ఎవరికి వాళ్ళు తనిఖీ చేసుకుంటున్నారు. లేటెస్ట్గా ఇట్లాగా అర్ధరాత్రి పూట్ల గుంటూరు హాస్పిటల్ సూపరింటెండెంట్ హాస్పిటల్లోకి అడుగు పెడితే తనిఖీ చేస్తే ఒక్కసారిగా షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. రోగులకు సంబంధం లేని వ్యక్తులు ఆసుపత్రి ప్రాంగణంలో వందలాది మంది ఉన్నట్టు గుర్తించారు. వాళ్ళు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్టు కూడా కనుక్కున్నారు. అసలు రోగులతో సంబంధం లేని వ్యక్తులు హాస్పిటల్లోకి ఎందుకు వచ్చారో ఆరా తీయాలని సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు. జీజీహెచ్ పక్కనే గుంటూరు రైల్వే స్టేషన్ ఉంటుందో అక్కడ సంచరించే బెచ్చగాళ్ళు అనాథలు కూడా రాత్రి వేళల్లో మందు సేవించి జీజీహెచ్ ప్రాంగణంలోకి వస్తున్నట్టు తేలింది. దీంతో సూపరింటెండెంట్ సెక్యూరిటీ సిబ్బందికి తక్షణమే వాళ్ళందరినీ బయటికి పంపాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే రోగులకు సంబంధించి కూడా ఒకళ్ళిద్దరు మించి సహాయకులుగా ఉన్నట్టు సూపరింటెండెంట్ తనిఖీలో బయటపడింది. దీంతో వాళ్ళందరికీ అవగాహన కల్పించి అక్కడ నుండి పంపించేశారు. రోగి సహాయకులు ఎక్కువ మంది ఉండడంతో వైద్యుల సేవలకు అంతరాయం కలుగుతున్న విషయాన్ని వాళ్ళకి తెలిసేలా చెప్పమని సూపరింటెండెంట్ కిరణ్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. వైద్యులకు తగిన విధంగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందని, దీంతో రాత్రి వేళ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీలు చేసినట్టు ప్రకటించారు. ఈ క్రమంలోనే మందుబాబులకి జీజీహెచ్ అనుమతి లేదంటూ తేల్చి చెప్పారు. మద్యం సేవించినట్టు అనుమానం ఉంటే వెంటనే వాళ్ళని ఆసుపత్రి నుండి బయటికి పంపించేయాలని సెక్యూరిటీని ఆదేశించారు. ఇక ముందు పగటి సమయాల్లో కూడా మద్యం సేవించి వచ్చే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ నుండి పంపించి వేయాలని చెప్పి సూచించారు. మొత్తం మీద రాత్రి సమయాల్లో విధుల్లో ఉన్న వైద్యులకు రక్షణ కల్పించేందుకు కీలకమైనటువంటి నిర్ణయాలే తీసుకున్నారు.